మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అందరికీ నమస్కారం. మొన్న గత ఆగస్టులో 27వ తారీఖు జరిగిన మున్సిపల్ సమావేశంలో ఒక 4 అంశాలని వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు జరిగిన సమావేశంలో 4 అంశాలని కూడా మొన్న 28వ తారీఖున జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఆ రోజు వాయిదా వేసిన అంశాలని ఇందులో ఆమోదించినట్టుగా రాశారు. ఇది చాలా దుర్మార్గం చర్య. ఈ విషయంలో పాలకవర్గ కౌన్సిళ్ళు అధికారులు కలిసి కుమ్మక్కయ్యి ఆమోదించినట్టుగా రాయటం చాలా చట్ట విరోధం. ఇందులో పాలకవర్గ కౌన్సిళ్ళు అధికారులు కలిపి చేసిన మోసం ఇది. దీని విషయంలో ఆ రోజు వాయిదా వేసిన అంశాలని మొన్న 28న జరిగిన సాధారణ మున్సిపల్ సమావేశంలో రద్దు ఆమోదించినట్టుగా చేశారు. మా కౌన్సిలర్స్ అందరూ కూడా మొన్న జరిగినది ఇందులో మొదటి అంశం కింద రావాలి కదా అని చెప్పేసి అడిగినప్పుడు డిఈ గారు ఆల్రెడీ టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చేవాడి అని చెప్పారు. అసలు ఆ విషయాన్ని ఎజెండాలో తీసుకురాకుండా ఆ రోజు వాయిదా వేసిన అంశాన్ని ఈరోజు టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం చర్య. ఇది కౌన్సిల్ హాల్లోనే మిడిసి బుక్నే తారుమారు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముండదు. అంటే ఆ రోజు చెప్పుకోవాలంటే ఒక చీకటి రోజుగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్కే విలువ లేనప్పుడు ఇంకా ప్రజలకి మేము ఏమేమి సమాధానం చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. దీని మీద ఈరోజు వచ్చి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూటమి తరపున వచ్చి ఇవ్వడం జరిగింది. దీని మీద సరైన సమాధానం రాకపోతే ఈ విషయాన్ని మేము ఎంతకైనా సరే తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గత ఆగస్టు నెల 27వ తారీఖున కౌన్సిల్ మీటింగ్లో రద్దుపరిచిన ఈ ఏజెండాల అంశాలు 4 అంశాలని ఈ నెల ఏజెండా సాధారణ సమావేశం ఏజెండాకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే రద్దుపరిచిన ఆ వర్కుల్ని టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చేసామని చెప్పారు. సమావేశంలో రద్దుపరిచిన అంశాలని మళ్ళీ ఏజెండాకి తీసుకురాకుండా కాంట్రాక్టర్కి ఇచ్చేసి వర్కులు ఇచ్చి వాళ్ళకి వర్క్ ఆర్డర్లు ఇచ్చామంటాం వల్ల మేము అడిగితే కౌన్సిల్లో సమాధానం చెప్పలేదు. దీంట్లో అధికారులు మున్సిపల్ సిబ్బంది మరియు పాలకపక్ష కౌన్సిలర్లు కొమ్మక్కయ్యి ఈ యొక్క ప్రజాధనాన్ని సాధారణ నిధులతో చేసే ప్రజల సొమ్ము ఇది. ఈ డబ్బుని దుర్వినియోగం చేసి వాళ్ళకి కావాల్సిన కొత్త కాంట్రాక్టులకు కట్టబెట్టుకుని వాళ్ళ ఈ డబ్బుల్ని వృధా చేశారు. ఇది ఏమిటని అడిగితే మాకు సమాధానం లేదు. అందుచేత ఆ రోజు వాకౌట్ చేసాం ఈ నెల 28వ తారీఖుని. ఇది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇటువంటివి ముందు జరగకుండా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని, మున్సిపల్ అధికారులు కూడా దీనికి కొమ్ముగాయకూడదని మేము ఈ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.